మీడియాకు స్వాగతం. శనైశ్చర స్వామివారికి తైలాభిషేకాలు, పూజలు, దానాలు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో వేంచేసియున్న శ్రీ బాలా త్రిపురసుందరి దేవీ సమేత శనైశ్చర స్వామివారికి, శ్రీ రాజరాజేశ్వరీ సమేత విశ్వేశ్వర స్వామివారికి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశిని పురస్కరించుకుని శనివారం తెల్లవారు జాము నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అర్చకులు గంగాధర శర్మ, సత్యనారాయణ శర్మ, సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేశారు. శని త్రయోదశి. శనిదేవుడు అంటే చాలా మంది భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచారరీత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామివారిని నువ్వులతో, నూనెతో, నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి తెలుసుకుందామా? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్లేప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని, వస్త్ర, ధన, వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు 2 మీటర్ల పొడవు, అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్థం. దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది. ఇది గమనించాలి. త్రయోదశి వ్రతం. శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోనస్త, పింగళ, కృషాను, శౌరి, బబ్రు, మంద, పిప్పల, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్ఠా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? ఉదయాన్నే నువ్వుల నూనెతో ఒళ్లంతా మర్దన చేసుకుని తలస్నానం చేయాలి. ఆ రోజు మద్యం, మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. ఓం శం శనైశ్చరాయ నమః. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరితో చేయించండి. ధన్యవాదములు. महाराज मंदिर
అగరపూలు చూపించండి రామాగ్రహయామి గోపదేవామి